శ్రీ మాత్రే నమః. అందరికీ నా నమస్కారాలండి. ఈరోజు మనం ఈ వీడియోలో మరి మిథున రాశి వారి గురించి చాలా అత్యంత ముఖ్యమైన, కీలకమైనటువంటి ఒక అవకాశాన్ని గురించి ముఖ్యంగా ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. ఎప్పటినుంచో మీరు ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. కొన్నిసార్లు ఆశ వదిలేయాలని కూడా అనిపించింది. ఇది ఇక మనకు రాదు అని కూడా అనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ యొక్క ఫిబ్రవరి 22 ఆదివారం మీరు ఊహించని సమయంలో మీరు ఎదురు చూసినటువంటి అదే అవకాశం మీ జీవితంలోకి ఊహించని విధంగా ఎంటర్ కాబోతుంది. ఇదైతే మాత్రం చిన్న విషయం కాదు. మీ జీవిత దిశను పూర్తిగా మార్చేసే ప్రారంభం అని నాకనిపిస్తుంది. కాబట్టి మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశం అని మీరు కూడా భావిస్తే తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు ప్రతీదీ కూడా వివరంగా అర్థమవుతుంది. అయితే మిథున రాశి వారు ఏదైనా కూడా అతి త్వరగా నేర్చుకునే స్వభావం కలిగిన వారు. వీరు ఎక్కడ ఉన్నా కూడా తమ చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి పనిచేయడం వీరి యొక్క ప్రత్యేకత అని చెప్పవచ్చు. అవకాశాలను ఈజీగా, సులభంగా మరి గుర్తించే తెలివి కూడా వీరికుంది. పరిస్థితులకు తగ్గట్టుగా మారే నైజం వీరి యొక్క ప్రత్యేకతని చెప్పాలి. కానీ ఎక్కువగా ఆలోచించడం వలన కొన్నిసార్లు కొంత సందేహం అనేది ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. ఈరోజు వచ్చిన అవకాశాన్ని గుర్తించడమే మీకు చాలా కీలకమనే అంశాన్ని మీరైతే ఖచ్చితంగా గుర్తించండి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక ఇంటర్వ్యూ లేదా అప్లికేషన్ తర్వాత స్పందన రాకపోవడం జరిగింది. ఒక వ్యక్తి లేదా సంస్థ నుంచి కాల్ కోసం మీరు కూడా ఎదురు చూడసాగారు. బిజినెస్, డబ్బు విషయంలో కొంత ఆలస్యం కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి ఉందనే చెప్పాలి. మీరు చేసినటువంటి ప్రయత్నాలకు ఫలితం కనిపించకపోవడం కూడా మీకు మిమ్మల్ని చాలా వరకు డిసప్పాయింట్ అయితే చేసింది. ఈ యొక్క నిరీక్షణ ఇప్పుడు ముగిసే దిశలో ఉంది. అది మీరు కూడా ఎప్పుడు అనుకోని విధంగా మరి ఒక్కసారిగా ముందుకొచ్చే పరిస్థితులు, అవకాశాలైతే ఉన్నాయి. ఈరోజు అవకాశం మీకు కొన్ని రూపాల్లో రావచ్చు. అకస్మాత్తుగా కాల్ లేదా మెసేజ్ రూపంలో. మీరు మర్చిపోయిన ఒక అప్లికేషన్ లేదా ఒక కాంట్రాక్ట్ లేదా పాత పరిచయం మళ్ళీ సంప్రదించే అవకాశం ఉంది. మళ్ళీ కూడా మీరే ఆ పనికి పర్ఫెక్ట్ అని వారు కూడా భావించి మళ్ళీ మిమ్మల్ని అందుబాటులోకి తీసుకునే ప్రయత్నం చేయడానికి ఈ యొక్క అవకాశం మీకు వస్తుందని చెప్పుకోవచ్చు. మరి మీరు తిరస్కరించిన దారే మళ్ళీ తెరుచుకుంటుంది. ఇది కుదరదు అనుకున్న విషయం ఇప్పుడు మంచి షరతులతో తిరిగి వస్తుంది. మీకు జరగదు అనుకున్న పని కూడా మరి ఒక్కొక్క రూపంలో తిరిగి వచ్చేటువంటి అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా మరి మూడవ అంశం ఒకరి సూచన ద్వారా కొత్త మార్గం. మీరు నేరుగా ప్రయత్నించని ఒక అవకాశం ఎవరో ఒకరి ద్వారా మీకు పరిచయం అవుతుంది. ఇక్కడ ముఖ్యమైన అవకాశం విషయం ఏంటంటే, ఈ యొక్క అవకాశం మీకు వచ్చినప్పటికీ మీరు వెంటనే నిర్ణయం తీసుకోకపోతే ఇది మరో వ్యక్తికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు స్పీడ్ మరియు క్లారిటీ అనేది మీకు అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. క్లారిటీ లేకుండా మీరు స్పీడ్‌గా ముందుకు కదిలినా ప్రయోజనం లేదు. మరి అత్యంత క్లారిటీ ఉంచుకొని మీరు నిదానపడినా ప్రయోజనం లేదు. ఈరోజు మీ ఆలోచన,
మీ యొక్క మైండ్‌సెట్, మీ యొక్క అన్ని విషయాలు కూడా ఈరోజు మీకు చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించే దిశగా ఉన్నాయి కాబట్టి, మీరు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి. అయితే మరి ఇప్పుడు ఇది జరగడానికి మరి కారణం ఇప్పుడే జరగడానికి కారణం ఏంటంటే, బుధుడు మిథున రాశి వారి యొక్క అధిపతి. మరి అనుకూల స్థితిలో ఉన్నాడు. గతంలో మీరు చేసినటువంటి కమ్యూనికేషన్, అప్లికేషన్‌కు దీని ద్వారా స్పందన రావడం జరుగుతుంది. ఆలస్యమైన పనులు ఒక్కసారిగా కదలడం కూడా మరి పరిస్థితిని జరగడానికి కారణమవుతాయి. ఇది మీ యొక్క ప్రయత్నాలకు వచ్చినటువంటి ఒక మంచి స్పందన కాలం లాంటిది. మరి ఈరోజు గ్రహస్థితి ప్రభావం వలన బుధుడు కాల్స్, మెసేజ్, కమ్యూనికేషన్ ద్వారా అవకాశం ఇవన్నీ కూడా మరి ముఖ్యంగా కలిగిస్తాడు. మరి చంద్రుడు మానసిక ఉత్సాహాన్ని పెరగడం కూడా జరుగుతుంది. గురు దృష్టి మరి ఎదుగుదలకు మరి మార్గం కూడా అవుతుందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఏంటంటే మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు మంచి పరిణామంగా ఉండే అవకాశం మీకు బలంగా కనిపిస్తుంది. అయితే ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ ఈ 3 పూటల్లో ఒక పూట ఇది ఖచ్చితంగా మీకు నెరవేరే అవకాశం చాలా ఎక్కువగా అయితే కనిపిస్తుంది. అది కూడా గ్రహస్థితిని బట్టి చూస్తే. అయితే మరి మీకు దీనివల్ల ఉండేటువంటి లాభ నష్టాలేంటంటే ఉదయం మరి ముఖ్యంగా ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగం, అలాగే ప్రాజెక్ట్ అవకాశం రావడం. మరి ఆదాయం పెరగడానికి మార్గం కూడా కనిపిస్తుంది. మరి కొత్త పరిచయాల ద్వారా ఎదుగుదల అంటే ఆత్మవిశ్వాసం పెరగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, ఆలస్యం చేయడం వల్ల అవకాశం మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎక్కువగా ఆలోచించడం వలన సందేహం రావచ్చు. ఇతరుల అభిప్రాయాల వల్ల మీ యొక్క నిర్ణయం మార్చుకోవద్దు. అయితే ఈరోజు ఫోన్ కాల్స్ మిస్ కాకండి. ముఖ్యమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచండి. మరి వచ్చిన అవకాశాన్ని మరి చిన్నదిగా అంచనా వేయొద్దు. మరి ఈరోజు ఉదయం గణపతికి ప్రార్థించడం, ఓం గం గణపతియై నమః అని కానీ, ఓం బుధాయ నమః అని గాని మరి 108 సార్లు జపించండి. మరి ముఖ్యంగా లేత ఆకు రంగులను మరి ముఖ్యంగా ధరించడం మంచిది. మరి ముఖ్యంగా ఇలా చేస్తే మరి అవకాశం స్థిరంగా మారుతుంది. నిర్ణయాల్లో స్పష్టత కూడా వస్తుంది. మరి మిథున రాశి వారు ఫిబ్రవరి 22 ఆదివారం. ఇది సాధారణమైనటువంటి రోజు కాదు. మీరు ఎదురు చూసిన అవకాశం మీ యొక్క సహనానికి వచ్చినటువంటి సమాధానం. గుర్తుంచుకోండి, ఈరోజు వచ్చిన అవకాశాన్ని మీరు పట్టుకుంటే మీ జీవితంలో కొత్త అధ్యాయం కూడా ప్రారంభం అవుతుంది. ఇలా మీ జీవితం ఉండబోతుందండి. కాబట్టి మీ జీవితంలో ఈ రోజుని ఖచ్చితంగా మంచిగా ఉపయోగించుకోండి. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.